వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్ మల్లాదివారి కాంప్లెక్స్ బొట్టాయిగూడెం రోడ్ జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నేను సాయి వినయ్. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా సమగ్రాభివృద్ధిపై పాలకులకు చిత్తశుద్ధి లేదంటున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆకట్టుకున్న ప్రదర్శన. జంగారెడ్డిగూడెంలో 29వ రోజుకు చేరుకున్న అంగన్వాడీ టీచర్స్ సామూహిక రిలే నిరాహార దీక్షలు. ఏఐటియుసి ఆధ్వర్యంలో భిక్షాటన చేసిన పారిశుద్ధ్య కార్మికులు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిపై గోదావరి రంగనాయకులకు దీపోత్సవం. ప్రజా సంకల్ప యాత్ర పూర్తయి నేటికి 5 సంవత్సరాలైనందున సంబరాలు చేసుకున్న ఏలూరు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. పోలీస్ శాఖలో బదిలీల ప్రక్రియ ఊపందుతోంది. బదిలీలో భాగంగా దేవరపల్లి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా కె రామకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్టేషన్ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని రామకృష్ణ హెచ్చరించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానమే తన లక్ష్యమని తెలియజేశారు. మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు పర్మనెంట్ చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు కె విఘ్నేష్ డిమాండ్ చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మె మంగళవారంతో 7వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జేఏసీ పిలుపులో భాగంగా జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరం నుంచి మున్సిపల్ కార్మికులు భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. జేపీ సెంటర్ నుండి ప్రధాన రహదారులపై ఉన్న దుకాణాల వద్ద భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు కె విఘ్నేష్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులను పర్మనెంట్ చేస్తానని చెప్పి ఇప్పుడు పట్టించుకోకపోవడం అన్యాయమని అన్నారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కోవిడ్ సమయంలో పనిచేసి ప్రాణాలను పోగొట్టుకున్న మున్సిపల్ కార్మికులకు కనీస న్యాయం చేయలేదని వాపోయారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పట్టణ గౌరవ అధ్యక్షులు జేవి రమణరాజు, పట్టణ అధ్యక్షుడు కొత్తూరి నాగేశ్వరరావు, బొక్క శ్రీను, రేలంగి నాగరాజు, దొండపాటి వెంకాయమ్మ, పొడిదోలు రమణ, ఇంగుర్తి నాగరాజు, దోసూరి శంకురయ్య, పితాని సురేష్, చాపల రమేష్ తదితరులు పాల్గొన్నారు. విఘ్నేష్, ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఏఐటిసి మరి జిల్లా అధ్యక్షుల్ని ఈ రోజున ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యల మీద మరి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి ఈ సమ్మెలో భాగంగా అనేక మార్లు మరి ప్రభుత్వానికి మా సమస్యలు మరి దృష్టికి తీసుకెళ్లినప్పుడు కూడా సరైన రీతిలో మా యొక్క న్యాయమైన సమస్యలు పరిష్కరింపబట్టి ఈ రోజున మేము తప్పని పరిస్థితుల్లో సమ్మెకి వెళ్ళడం జరిగింది. మరి అలాగే సమ్మెకి వెళ్ళిన తర్వాత మరి 2-3 సార్లు ప్రభుత్వం మరి చర్చలు కూడా జరపడం జరిగింది. దాంట్లో ఏవి కూడా మా న్యాయమైన సమస్యలు పరిష్కరించే దిశగా మరి యొక్క చర్చలు సఫలం కాలేదు. మరి దాని మీద మేము ఏదైతే ప్రధానమైనటువంటి డిమాండ్లుగా భావిస్తున్నామో మరి అలాగే డిమాండ్ గా ఉన్నామో మరి పర్మనెంట్ చేయాలి. కార్మికులందరినీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. తప్పని పరిస్థితులు అవసరం అయితే కనీసం 11వ పిఆర్సీ ప్రకారం ఉన్న మరి వేతనాలు అడగడం జరిగింది. మరి దానికి కూడా మరి ప్రభుత్వం పెద్దలు సస్యమేర అంటున్నారు. దయచేసి అయ్యా మరి ఏదైతే మరి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రభుత్వం మరి నెరవేర్చకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. దయచేసి ఎప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి మున్సిపల్ కార్మికుల యొక్క న్యాయమైన సమస్యలు త్వరగా పరిష్కరింపజేసి ఏదైతే పట్టణాల్లో అలాగే ఆయా కార్పొరేషన్ లో మున్సిపాలిటీలో నగర పంచాయతీల్లో మరి ఈ రోజున కార్మికులందరూ కూడా రోడ్డు బాట పడ్డారు, సమ్మె బాట పడ్డారు. వీలైనంత త్వరగా మమ్మల్ని అందరినీ కూడా మరి విధులకు పంపించాలని సమ్మెను విరమింపజేసేటట్లు మరి ప్రభుత్వ పెద్దలందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం పాత ఆర్డీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీ సమస్యలపై అంగన్వాడీ వర్కర్స్ యొక్క నిరాహార దీక్షలు 29వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో భాగంగా 29వ రోజును తెలియజేస్తూ అంగన్వాడీ టీచర్స్ ప్రదర్శన చేశారు. తమ న్యాయ పోరాటానికి ప్రజా సంఘాలు, వివిధ పార్టీల ప్రతినిధులు మద్దతు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పును వెనువెంటనే అమలు చేయాలని కోరారు. నిరాహార దీక్ష కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డిహెచ్ రంగనాథం మద్దతు తెలిపారు. అంగన్వాడీలు కోరే వేతనాలు పెంచమని, వేతనాలు పెంచకుండా
వారిపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించి ఉద్యోగులను తొలగిస్తామని ప్రభుత్వం భయపెట్టడం సరైన పద్ధతి కాదని అన్నారు. సమ్మె ద్వారానే వేతనాలను పెంచుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నవ్యాంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కాళీబాబు, అంగన్వాడీ కార్యకర్తలు, నాయకులు, అంగన్వాడీ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీల సమ్మె ప్రారంభించి 29 రోజులైంది. ఈ 29 రోజుల్లో ప్రభుత్వం ఏదైతే అంగన్వాడీ మరి కార్యకర్తలు, వారి యొక్క నాయకులు, అలాగే అంగన్వాడీ టీచర్లు, వారి సహాయకులు ఏదైతే ప్రభుత్వాన్ని వేతనాలు పెంచండి అని డిమాండ్ చేస్తా ఉన్నారో దాన్ని మరి నిరాకరించిన ఈ ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని పెట్టి మరి వీరందరినీ నిర్బంధించాలనేది చూస్తా ఉంది. వాహనదారులు జర జాగ్రత్త. రోడ్డు మీద దున్నపోతులు, ఆవులు తిరుగుతూ ఉంటాయి. వాటి పక్కనే వాహనాలు నడిపితే అవి ఏమీ చేయవు అనుకుంటే పొరపాటే. అందుకు ఉదాహరణే ఈ దృశ్యం. రోడ్లపై జంతువులు విధ్వంసం సృష్టించిన ఘటనలు చాలానే చూసి ఉంటాం. తాజాగా నడి రోడ్డు మీద ఓ దున్న రెచ్చిపోయింది. ఏకంగా బైక్ పై వస్తున్న వ్యక్తిపై దాడి చేసింది. బైక్ ను కొమ్ములతో పొడవడంతో ఆ వ్యక్తి కింద పడ్డాడు. అనంతరం అతడిని కూడా పొడిచింది. దానిని ఆపాలని కొందరు ప్రయత్నించగా వారిపైకి కూడా దాడికి వస్తున్న దృశ్యాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు గానీ దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఏలూరులోని ఆర్ఆర్పేట ప్రజా సంఘాల కార్యాలయం నందు డివైఎఫ్ఐ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సంఘం సభ్యులు దుర్గాప్రసాద్ అధ్యక్షత వహించారు. జిల్లా కార్యదర్శి సూర్యకిరణ్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం మెగా డిఎస్పీ విడుదల చేస్తానని హామీ ఇచ్చారని, 4.5 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటి వరకు మెగా డిఎస్పీ విడుదల చేయకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్షణమే ఎన్నికల హామీలో భాగంగా మెగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మెగా డిఎస్పీ విడుదల చేయాలని, ఈ నెల 10వ తేదీ బుధవారం అనగా రేపు చలో విజయవాడకు నిరుద్యోగులు, యువత తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజేష్, కనకరాజు, శ్రీను, బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా కార్యదర్శిని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో భాగంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్నారు. 4.5 సంవత్సరాలు కావస్తా ఉన్నా, మళ్ళీ ఎన్నికలు కావస్తా ఉన్నా ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ తీయకపోవడం చాలా దుర్మార్గకరం. తక్షణమే మెగా డిఎస్సి విడుదల చేయాలని, లేని పక్షంలో చెలో క్యాంప్ ఆఫీస్ విజయవాడ రేపు జనవరి 10వ తారీఖున వెళ్ళడానికి సిద్ధమవుతున్నామని డివైఎఫ్ఐ జిల్లా కమిటీగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సంస్థల్లో వివిధ ఉద్యోగాలు కూడా తక్షణమే భర్తీ చేయాలి. వాలంటరీ వ్యవస్థను కూడా పర్మనెంట్ చేయాలి. కనీస వేతనం 12,000 ఇవ్వాలని చెప్పి భారత ప్రజాతంత్ర యువజన సమ్మెకి డివైఎఫ్ఐ సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ఏలూరు పార్టీ సంఘం కార్యాలయం వద్ద ఈ రోజు ముఖ్య కార్యకర్తల సమావేశం, జిల్లా కమిటీ సమావేశం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. రేపు 10వ తారీఖున చెలో విజయవాడకు తరలి రావాలని చెప్పి యువత యువకులకు కూడా నిరుద్యోగులకు పిలుపునిస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామం నందు తెల్ల మద్ది చెట్టు కింద స్వయంభులే వెలసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. మంగళవారం సందర్భంగా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు నిర్వహించారు. స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులచే అన్నప్రాసనాలు, వాహన పూజలను జరిపించుకున్నారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణా 84,413 రూపాయలు సమకూర్చారు. సుమారు 500 మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయం వద్ద భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈ రోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం, జయవారం కావడం వల్ల అనేక మంది భక్తులు ఉదయం నుండి వచ్చున్నారు. ఈ రోజు ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యుల వారు వివిధ పూజా కార్యక్రమాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజు స్వామివారి ప్రీతికరమైన రోజు కాబట్టి దేవాలయం విశేష పుష్పాలంకరణ కూడా చేయడం జరిగింది. యథావిధిగా ప్రతిరోజు వలె శుక్ల యజుర్వేద పండితులు, అధర్వణ వేద పండితులు ఇరువురు వేద పఠనం కూడా చేయుచున్నారు. ఉదయం నుండి భక్తులు పరిసర గ్రామాల నుండే కాకుండా సుదూర ప్రాంతాల నుండి కూడా వచ్చి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం ఉదయం 11:30 దాటిన తర్వాత అన్న ప్రసాదం కూడా స్వీకరించి వెళుతున్నారు. అష్టోత్తర పూజా కార్యక్రమాలు, వాహన పూజా కార్యక్రమాలు, అన్నప్రాసనలు, అనేక పూజా కార్యక్రమాలు కూడా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో చేయుచున్నారు. ప్రతిరోజు శ్రీ మద్దాంజనేయ
మద్దాంజనేయ స్వామి వారిని దర్శించి ప్రసాదం యథావిధిగా అన్న ప్రసాదం కూడా స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరి ప్రార్థించున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిలో వైభవంగా దీపోత్సవం నిర్వహించారు. ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యుల ఆధ్వర్యంలో నేత్ర పర్వంగా దీపోత్సవాన్ని జరిపారు. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న ధనుర్మాస ఉత్సవ కార్యక్రమంలో భాగంగా 24వ రోజు దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడంపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం గోదాదేవికి, శ్రీకృష్ణునికి విశేష పూజలు నిర్వహించి ఆలయానికి విచ్చేసిన భక్తులందరి చేత విశేషంగా అలంకరించిన ఆవు నేతి దీపాలతో 24వ పాసురాన్ని పఠిస్తూ స్వామివారికి హారతులు సమర్పించారు. వికాస తరంగిణి కార్యకర్తలు, అధిక సంఖ్యలో భక్తులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు దండు ధనరాజు, వాసవిసాయి నగేష్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమ ఏర్పాటును కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు పర్యవేక్షించారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. శుక్రవారం రోజు ఉదయం మన కూడాలి మహోత్సవం, దాంతో పాటుగా శ్రీకృష్ణ గోదా వేటదారుల పోటీలు కూడా వేటదారుల కార్యక్రమం ఏర్పాటు చేసుకోండి. శుక్రవారం 12వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. అదేవిధంగా భోగి ఆదివారం నాడు ఉదయం 10 గంటలకు గోదావరి యొక్క కళ్యాణ మహోత్సవంలో ఈ కార్యక్రమం అవకాశం ఉంటుంది. నా అన్ని కార్యక్రమాలు పాల్గొని మనకి జీవానికి కూడా ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొపరైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, జంగారెడ్డిగూడెం. క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ 28వ వార్షికోత్సవం సందర్భంగా మేము మీకు అందిస్తున్న మెగా బంపర్ ఆఫర్స్. 3 జీన్ ప్యాంట్స్ కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 షర్ట్స్
కేవలం 999 రూపాయలే. 3 పంజాబీ డ్రెస్సులు కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 టాప్స్ కేవలం 499 రూపాయలే. 4 కాటన్ సారీస్ కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 5 సిల్క్ సారీస్ కేవలం 999 రూపాయలే. 28వ వార్షికోత్సవం సందర్భంగా 6/12/2023 నుండి ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై స్క్రాచ్ కార్డ్ ద్వారా 50 రూపాయల నుండి 500 రూపాయల వరకు స్పాట్ క్యాష్ బ్యాక్ పొందండి. ప్రతి 5000 రూపాయల కొనుగోలుపై ప్రతి ఒక్కరికి ఒక ట్రావెల్ బ్యాగ్ గిఫ్ట్ గా ఇవ్వబడును. అన్ని రకాల వెరైటీ మోడల్స్ పై 30% ఫ్లాట్ డిస్కౌంట్ కలదు. ఈ అవకాశం స్టాకు ఉన్నంత వరకు మాత్రమే. త్వరపడండి. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, కొత్త బస్ స్టాండ్ ఎదురుగా, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ దూలం శేషు. సెల్ నంబర్ 9849124440. వెల్కమ్ బ్యాక్. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద 29 రోజులుగా సమ్మె చేపడుతున్న అంగన్వాడీ టీచర్స్ రిలే నిరాహార దీక్షలకు అఖిలపక్ష పార్టీలు, కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సంఘీభావం తెలియజేశారు. ఫైర్ స్టేషన్ వద్ద రాస్తారోకో చేశారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎండి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభకు ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కెవి రమణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎస్మా చట్టాన్ని తీసుకురావడం అనేది హేయమైన చర్యగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, జనసేన, సిపిఎం, సిపిఐ, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల నాయకులు, సిఐటియు నాయకులు లింగరాజు, ఐఎఫ్టియు నాయకులు బద్దా వెంకట్రావు, సరియం రామ్మోహన్ రెడ్డి, అప్పల్ నాయుడు, మన్నవ కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు. కార్మిక సమస్యల పరిష్కారం అయ్యే వరకు, 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 జీతాలు పెంచే వరకు. గత 29 రోజులుగా అంగన్వాడీ సమ్మె చేస్తున్న సమ్మెకు మద్దతుగా ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి దుర్మార్గమైన ఎస్మా చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక వర్గం కలవగొట్టాలని చెప్పి ప్రధాన ట్రేడ్ యూనియన్లు, కేంద్ర ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చి దాంట్లో భాగంగా ఈరోజు కొత్త కార్యాలయంలో మనం ధర్నాలు చేస్తున్నాం. అయితే ఈ అంగన్వాడీ ఆందోళన మహిళల పక్షులన్నీ ఉన్నాం. మహిళలకు మేలు మేము చేస్తున్నాం, గతంలో ఏ ప్రభుత్వం చేయలేని మేలు మేము చేస్తున్నాం అని చెప్పేటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం 29 రోజులుగా ఇంత ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంటే ఈ విషయం ఇంకా ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళలేదని చెప్పడం దయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా చాలా ఆశ్చర్యంగా, అపాస్యంగా ఈరోజు దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిస్తుంది. జంగారెడ్డిగూడెం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రజా వైద్యశాల నందు జేవీడి ఆనంద్ అధ్యక్షతన మొదటి భారత మహిళా టీచర్ షేక్ ఫాతిమా బేగం 193వ జయంతి సభ మంగళవారం నిర్వహించారు. మొదటి చదువుల తల్లి ఫాతిమా బేగం చిత్రపటంకు షేక్ యాకూబ్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఉపాధ్యాయులు ఎంవి శ్యాంబాబు మాట్లాడుతూ 170 సంవత్సరాల క్రితం స్త్రీ విద్యకై ఎన్నో అవమానాలు భరించి అణగారిన వర్గాల యొక్క అభివృద్ధికి విశేష కృషి చేసిన ధీర వనిత ఫాతిమా బేగం అని అభివర్ణించారు. షేక్ నబీ మాస్టర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల విద్యావంతులు కావడం, రాజ్యాంగం గురించి తెలుసుకుని వ్యవస్థలో ఉన్న అసమానతల మార్పుకై కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మల్లవరపు సత్యనారాయణ, షేక్ నజీర్, షేక్ ముస్తఫా, ఎండి సాలిమా, భూపతి రామారావు, డాక్టర్ కోట సుబ్బారావు, ఎం సత్యనారాయణ, ఇన్వర్టర్ నాగు, కలపాల రాజ్ కుమార్, శ్రీరాముల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మనమైతే వైవిధ్యాన్ని సృష్టించడమే ప్రధానం. అదే క్రమంలో వైవిధ్యంతో పాటుగా మనకు ఉన్నటువంటి మూలాలు ఉన్నటువంటి ఈ సమాజాన్ని అసలు స్వతంత్ర పోరాటంలో ఎక్కువ మంది ముస్లింలు మాత్రమే పాల్గొన్నారు. ఎక్కువ మంది ముస్లింలు మాత్రమే పాల్గొన్నారు. ఈ విషయాన్ని తక్కువ మాటలో చెప్పాలంటే ఎంఎస్ గారు చాలా బాగా చెప్తారు. అది మంచి ఆర్టర్. అది కళకూడదు. సో ఒక వ్యక్తి జీవిత చరిత్ర మనం చదివేటప్పుడు లేకపోతే దాన్ని అధ్యయనం చేసేటప్పుడు ఆనాటి సామాజిక పరిస్థితుల కోణంలో అధ్యయనం చేస్తే మనకు చాలా కరెక్ట్ గా అర్థం అవుతుంది. అది 1931లో పుట్టారు. ఆ కాలం నాటికి మన దేశం అంటానికి కూడా లేదు. మన దేశంలో దగ్గర ఒక బ్రిటిష్ వచ్చేటప్పుడు 1000 రాజ్యాల కింద ఉండేది. 1000 రాజ్యాలు. అందులో సుమారు ఒక 300-400 రాజ్యాలనే ఆ కాలంలో బ్రిటిష్ కూడా కాదు, బ్రిటిష్ వాళ్ళు కూడా లేదు. అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలిస్తుంది. అందరూ మన బాగా ఇప్పుడు భారతదేశంలో 20-30% ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలిస్తున్న కాలంలో ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలించే ప్రాంతంలో ఇవి పుట్టారు. పూణే మహారాష్ట్ర. అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలోనే ఉంది. కానీ మొత్తం సమాజంలో రాజ్యం అనేది ఏంటంటే మనువాదం. ప్రధానంగా అర్థం చేసుకోవాలి. మనువాదం అంటే మనువు అంటే మనసు, మనువు అంటే మనసు. రాత్రులు ఆకాశంలో చూస్తే అన్ని నక్షత్రాలు కనపడతాయి. ఆ నక్షత్రాలతోటి 2 గ్రహాలు కనపడతాయి. ఏంటి ఆ రెండింటి నక్షత్రాలకి గ్రహాలకి తేడా అంటే నక్షత్రాలు మెరుపు మెరుస్తూ ఉంటాయి, గ్రహాలు స్థిరంగా ఉంటాయి. అవి మెరవు. అదే మెరవు అంటే కాంతి ఒకే రకంగా వస్తాయి. ఒకటి ఏమో బాగా తెల్లగా ఉంటుంది, ఒకటి ఎర్రగా ఉంటుంది. ఆ తెల్లగా ఉండేదేమో శుక్రగ్రహం, ఆ ఎర్రగా ఉండేదేమో అంగారకం. భూమికోటి ఆ పక్క ఒకటి ఈ పక్క. తెల్లగా ఉండేదాన్ని మనం పూర్వీకులు స్వర్గం అనుకునేవాళ్ళు, ఎర్రగా ఉండేదాన్ని నరకం అనుకున్నారు. ఇప్పుడు మీరు ఆకాశంలోకి వెళ్ళి చూస్తే రాత్రుల్లో 2 కనపడతాయి స్పష్టంగా. జంగారెడ్డిగూడెం పట్టణంలో విజయదుర్గమ్మ వారి వీధిలో వెంచేసి ఉన్న శ్రీ పంచముఖ మరకత లింగేశ్వర సహిత శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ఆలయ అభివృద్ధికి 10,116 రూపాయలు ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కమిటీ సభ్యులు వాసా రామకృష్ణరావు అందజేశారు. ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణకు అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు సుదర్శన వేణుగోపాలాచార్యులు వేద ఆశీర్వచనాలు అందజేసి అమ్మవారి వస్త్రాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి మాడా రామ్మోహన్ రావు, సహాయ కార్యదర్శి రామిశెట్టి శ్రీనివాసరావు, అభివృద్ధి కమిటీ సభ్యులు గుడిమెట్ల యుగంధర్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్, సభ్యులు వీరవల్లి శ్రీనివాస్, జల్లేపల్లి శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ముగిసి నేటికి 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుని పాదయాత్ర చేసిన నాటి నుంచి నేటి వరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, ఏలూరు నగర మేయర్ నూర్జహాన్, పెదబాబు, సంగీత సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగోల శ్రీలక్ష్మి, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, నోకపై సుధీర్ బాబు, ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ నెర్సు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. సుమారు 5 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్ర భవిష్యత్తు అంతా కూడా ఆ దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత రాష్ట్ర భవిష్యత్తు అంతా కూడా అంధకారంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. ప్రజలకందరికీ కూడా అంతకుముందు జరిగినటువంటి ఎన్నికల్లో మోసపూరితమైనటువంటి వాగ్దానాలు, అనేకమైనటువంటి ముప్పులు చేసి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ప్రజలు ఏదైతే రాష్ట్రం 2గా విడిపోయినటువంటి సమయంలో ప్రజలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఏదో అనుభవం ఉంది, ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు అని నమ్మి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసి గెలిపించిన ముఖ్యమంత్రి, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసి ముఖ్యమంత్రి చేయడం, ఎన్నో ఆశలతో ఆలోచనలతో నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేస్తే అలాగే ఏ విధంగా ప్రజల ఆశలను వమ్ము చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ ప్రజాధనాన్ని దోపిడీ చేయటమే లక్ష్యంగా ధ్యేయంగా ఎక్కడ రాష్ట్ర అభివృద్ధిని కానీ ఎక్కడ ప్రజా సమస్యల పరిష్కారానికి కానీ కూడా కృషి చేయకుండా అసలు ఆలోచన చేయకుండా ఏ విధంగా రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశాడో ఆయన విధానాలతో ఆర్థిక వ్యవస్థ కూడా ఎంతగా దిగజారిపోయిందని మనమందరం కూడా చూసాం. జిల్లా సమగ్రాభివృద్ధిపై పాలకులకు చిత్తశుద్ధి లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తీవ్రంగా విమర్శించారు. జిల్లాల విభజన అనంతరం ఏర్పడిన ఏలూరు జిల్లా
మెట్ట ఏజెన్సీ ప్రాంతాలతో రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాల మాదిరిగా వెనుకబడిన జిల్లాగా అభివృద్ధికి దూరంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏలూరులో నిర్వహిస్తున్న సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశాల సందర్భంగా మంగళవారం కాశీ విశ్వేశ్వర కళ్యాణ మండపంలో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా సమగ్రాభివృద్ధిపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన వి శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో పేదలకు పంచేందుకు 16 రకాల ప్రభుత్వ భూములు 3 లక్షల ఎకరాలకు పైగా ఉన్నాయని చెప్పారు. ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో అధిక ఫీజులు వసూలు చేయడం వలన పేదలు సరైన వైద్యం అందక చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం మాట్లాడుతూ జిల్లాలో ఆయిల్ ఫామ్, కొబ్బరి, కోకో, మామిడి, జీడి మామిడి, నిమ్మ, ఉద్యాన పంటలు విస్తీర్ణమే అధికంగా ఉందని చెప్పారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మెయిన్ గేట్ నుండి ఆర్ఆర్పేట మీదుగా కాశీ విశ్వేశ్వర కళ్యాణ మండపం వరకు సిపిఎం నిర్వహించిన రెడ్ షర్ట్ వాలంటీర్లకు కవాతు ప్రజా ప్రదర్శన ఆకట్టుకుంది. జిల్లా సమగ్ర అభివృద్ధి చర్యలు చేపట్టాలంటూ సిపిఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కళాకారులు డప్పుల నృత్యం, పాటలు ఆకట్టుకున్నాయి. సదస్సు వేదికపైకి వక్తలను ఆహ్వానితులను సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె శ్రీనివాస్ ఆహ్వానించగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి కిషోర్ వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తెల్లం రామకృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు బి సోమయ్య, గుడిపాటి నరసింహారావు, పి రామకృష్ణ, తామ ముత్యాలమ్మ, పి మంగరాజు, ఎం జీవరత్నం, తెల్లం దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. పోరాటంలో నెట్టుటిలో పుట్టినవంట ప్రపంచమ విప్లవాలకు నువ్వు బాటలు వేసినవంట ఘనమైన చరిత్రని అన్నీ ఉన్నాయి, కానీ పాలకుల చిత్తశుద్ధి లేదని వెనకడికేదో పాటలో చెప్పినట్లుగా భారతదేశం భాగ్యశీవర సకల సంపద కుదవలేదురా, బంగారు పంటల భూములున్నవి చావులేని వరి జీవనాదులురా, అంగట్లో నా అన్ని ఉన్నను అల్లులో శని ఉన్నట్లు సకల సంపదలు గల్ల దేశమున దరిద్రమెట్టుందో నాయన అని ఆలోచించినట్లుగా ఏలూరు జిల్లాకి ఎన్ని వనరులున్నా మన పరిస్థితి ఇలా ఉన్నాయని చెప్పి ఈ డాక్యుమెంట్ తయారు చేశారు. ఇప్పుడు ఏలూరు జిల్లాలో కూడా రాయలసీమ లాగానో ఉత్తరాంధ్ర లాగానో వెలువబడిన ప్రాంతంగా కాబట్టి మా జిల్లా అభివృద్ధికి మీరు చర్యలు తీసుకొని మమ్మల్ని ఆదుకోవడానికి డిమాండ్ చేసిన పరిస్థితి. మీకు పశ్చిమ గోదావరి జిల్లా పేరు అలాగే ఉండుంటే పశ్చిమ గోదావరికి ఏమో బ్రహ్మాండంగా అభివృద్ధి అయిపోయింది. దేశంలో ఉన్న 5-6 జిల్లాల్లో పశ్చిమ గోదావరి ఒకటి సస్యశ్యామలైనటువంటిది డెల్టా అని చెప్పి అనేవారు. ఈ రోజు మీ వెలుగుబాటుతనం కూడా కనిపిస్తుంది. మనం ప్రపంచం అంతా చూస్తే అర్థమయ్యే విషయం ఏంటంటే ఎక్కడ అభివృద్ధి ఉంటే అక్కడే వెలుగుబాటుతనం కూడా ఉండదు, ఎక్కడ సంపద ఉంటే అక్కడ పేదరికం కూడా ఉంటుంది. మన డెల్టా ప్రాంతంలో నేను చూశాను. డెల్టా అంటే సుసంపన్నమైనటువంటి ప్రాంతం. ఈ దేశంలో టాప్ 10 అతి పెద్ద బాగా అభివృద్ధి చెందిన జిల్లాలో పశ్చిమ గోదావరి ఒకటి డెల్టా. కానీ అక్కడే రైలు కట్టల పక్కన చూసినా, కాలువల పక్కన చూసినా, రోడ్డు హైవే పక్కన చూసినా గుడిసెలు, ఒక గుడిసె కాదు, దాదాపు ఒక పెద్ద ఇల్లు, ఒక 5 ఎకరాలు వెళ్ళిన రైతు ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటి స్థలంలో దాదాపు 20 గుడిసెలు లాగే చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లా సమగ్రాభివృద్ధిపై పాలకులకు చిత్తశుద్ధి లేదంటున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆకట్టుకున్న ప్రదర్శన. జంగారెడ్డిగూడెంలో 29వ రోజుకు చేరుకున్న అంగన్వాడీ టీచర్స్ సామూహిక రిలే నిరాహార దీక్షలు. ఏఐటియుసి ఆధ్వర్యంలో భిక్షాటన చేసిన పారిశుద్ధ్య కార్మికులు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిపై గోదావరి రంగనాయకులకు దీపోత్సవం. ప్రజా సంకల్ప యాత్ర పూర్తయి నేటికి 5 సంవత్సరాలైనందున సంబరాలు చేసుకున్న ఏలూరు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.